దేశం మొత్తంలో ఎంత మంది ఉన్నారు అనేది ఖచ్చితంగా చెప్పలేం. 1,40,000 కోట్ల మంది ఉన్నారు అనేది ఒక అంచనా మాత్రమే. 2011 ఖచ్చితంగా సూచి చెప్పిన లెక్కలే ఉన్నాయి మన తాన. ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు చేయాలి కానీ కరోనా వచ్చి అల్లకల్లోలం చేసినందుకు కాసింత ఆలస్యమైంది. ఇప్పుడు అందరికి ఎరుకున్నదే కదా, ఇంటింటికి వచ్చి ఆఫీసర్లు రాసుకొని పోతున్నారు. అట్లా జనాభా లెక్కలు చేసేటోళ్ళ మీద కోపం వచ్చిందో ఏమో ఈ కొండెంగకు. ఏకంగా జనాభా లెక్కలు చేసేటోళ్ళ దగ్గరికి పోయి బెదిరిస్తుంది. ఏ చల్ ఇదెక్కడి అన్యాయం? దేశం అన్నప్పుడు మనుషులే ఉంటున్నారా? మనిషి రూపంలో ఉన్న మా కోతి జాతి లేదా? మీకు మీరే లెక్క పెట్టుకుంటే మా లెక్కలే వాళ్ళు తేల్చాలే. కోతి జనాభా ఎంత ఉన్నది అనేది ఖచ్చితంగా చెప్పాలి, లేకుంటే ఊకునేదే లేదు. ఏంది మీకే చెప్పేది? హలో, నన్ను చూసి భయపడుడు కాదు. మీరు మా కోతుల జనాభా, కొండెంగల జనాభా, గొరిలాల జనాభా లెక్క పెట్టి ఆలోచన చేయకుంటే ఇల్లు వీకి పందిరేస్తాం. పక్కకు జరిగి కూసునుడు కాదు, పక్కా లెక్కలు తేల్చుతామని చెప్పేదాకా మిమ్మల్ని ఇడిచిపెట్ట. మర్యాద కొద్ది మా కోతి జాతి జనాభా లెక్క పెడతారా పెట్టుండ్రి, లేకుంటే మా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి హారను ఆగం చేస్తాం. ఏమనుకుంటున్నారో? హలో మేడం, నెత్తికెక్కి చెప్తుంటే ఆశీర్వాదం ఇస్తున్నా అనుకుంటున్నావా? ఈ పుస్తకములకు మా కోతి జాతి లెక్కలు ఎక్కేదాకా నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అగ్గో, నేను నోరు బొంగురు బొంగ మొత్తుకుంటా అంటే మీరేంది పోతున్నారు? ఏయ్ హలో, అరే మిమ్మల్ని ఎక్స్క్యూజ్ మీ. కోతి అంటే హనుమంతుని ప్రతిరూపం అని మొక్కుతారు కదా, జనాభా లెక్కలంటే అసలే లెక్క చేయనట్టే పోతున్నారు. ఎక్కనో అంటే జనాభా లెక్కలకు ఎక్కిస్తారో లేదో గాని మోడీ సార్ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా ఎక్కియకుంటే ఎట్లా? మీరంతా మీటింగ్ పెట్టుకుని జనాలను ఎట్లా లెక్క పెట్టాలనేది మాట్లాడుతున్నారని ఈడికి వచ్చిన. నన్ను చూసైనా మాట వరుసకైనా కోతుల జనాభాను లెక్క పెడతామని చెప్పకుండా ఆలు నుంచి లేచిపోవడం నాకు మాత్రం నచ్చలేదు. ఇది మీకు న్యాయం కాదు. పులులు సింహాలను లెక్క పెట్టినట్టు మమ్ములను కూడా లెక్కేస్తేంది? చిచి, మీకు కొద్దిగా కూడా జాలి దయా లేవు. పోన్రి ఆ మనుషుల లెక్కనైనా సక్క చేయండి. మీకో బిర్యానీ ముచ్చట చెప్పాలి. మేము మొన్ననే చూసినాం, నువ్వే లేటు. ఫ్రీగా బిర్యానీని పిలిచి ఆఫర్ ఆశ పెట్టి అటెండ్ కాగని చేసిరు. గదేగా అంటారా? అది కాదు, బిర్యానీ చేయంగా కేసు అయి కోర్టు దాకా పోయిన కొత్త ముచ్చట. బిర్యానీ కోసం కోర్టుకు పోతారా? ఇదెక్కడి కథ అని అంటే, బిర్యానీ ఎక్కువ తింటే ఆరోగ్యానికి డేంజర్ అంటారు కానీ అదే బిర్యానీ చేయంగా ఇప్పుడు ఫుడ్ డెలివరీ కంపెనీకే డేంజర్ వచ్చి పడ్డది. పొర్రి కర్నూలు కాడ ఒక కస్టమర్ ఆకలి మీదనో వండుకునే ఓపిక లేకనో వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండట. కానీ సగం కంటే ఎక్కువ తిన్నాక అందులో చికెన్ తునకలుగా అని వచ్చినాయట. మామూలుగానైతే వెజ్ ఆర్డర్ పెడితే చికెన్ పీసులు వచ్చినాయి. ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ అనుకుంటా లొట్టలేసుకుంటా తింటారా ఎవరైనా. కానీ మరి ఆర్డర్ ఇచ్చిన ఆయనకు ఆయాల ఏమన్నా వారమో దేవుని మొక్కో లేకుంటే పురాగా చికెనే ముట్టాడో గానీ నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ పెడితే చికెన్ వచ్చిందని కన్జ్యూమర్ కమిషన్ కి కంప్లైంట్ చేసిండు. వాళ్ళన్న అడుచుకొని ఫుడ్ డెలివరీ కంపెనీ తరపునే తప్పైంది కాబట్టి ఆయనకి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డర్లు ఇచ్చిరట. ఫుడ్ డెలివరీ అంటే నిమిషాల్లో గంటలలోనే ఇస్తాం గానీ నష్టపరిహారం అంటే మేమెందుకు ఇస్తాం అనుకున్నారేమో గానీ ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదట. అడిగినా అత్తా పత్తా లేదట స్విగ్గీకి వెళ్ళి. ఈ ముచ్చట కోర్టు దాకా పోయే వరకల్లా కోర్టు మస్తు సీరియస్ అయింది. ఆర్డర్లు ఇస్తే కూడా పట్టించుకోనంత మునగాలు అయిపోయారా మీరు? అంత తోపులా అని స్విగ్గీ ఎండి మీద స్టాఫ్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు కంపెనీ తరపున లాయర్ కూడా రప్పున రంగంలోకి దిగి కేసుకెళ్ళి ఎట్లా బయటపడాలని చూస్తురట. ఈ ముచ్చట అంతటా వైరల్ అయ్యే వరకల్లా బిర్యానీ కంటే కేసు డబల్ స్పైసీ అయింది అనుకుంటా కామెంట్లు ఏ వట్టిరిగా బిర్యానీ లవర్లు.